హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఒక పెద్ద అలర్ట్ అండి. ముఖ్య విజ్ఞప్తి. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఫిజికల్ వెరిఫికేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న నకిలీ సందేశంపై స్పష్టత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పెన్షనర్లలో ముఖ్యంగా 75 సంవత్సరాలు పైబడిన వారిలో తీవ్ర ఆందోళన మరియు గందరగోళాన్ని సృష్టిస్తున్న ఒక నకిలీ సందేశం సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూపులలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిపై ఖజానా శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు మరియు పెన్షనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రచారంలో ఉన్న నకిలీ సందేశం యొక్క సారాంశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ట్రెజరీ కార్యాలయం డీటీఓ పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓలో 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు తప్పనిసరిగా భౌతిక తనిఖీ అనగా ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోగా సంబంధిత ఎస్టీఓ కార్యాలయానికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేయాలి. వచ్చేటప్పుడు తమతో పాటుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ అలాగే పీపీఓ ఐడీ కార్డులకు జిరాక్స్‌లు తీసుకురావాలి అని ఈ సందేశం పేర్కొంటోంది. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో రాలేని వారికి తర్వాత అవకాశం ఉంటుందని, ఈ నెల పెన్షన్ ఆగదని కూడా ఈ సందేశంలో ఉంది. ఖజానా శాఖ అధికారిక స్పష్టత మరియు వాస్తవం. పైన పేర్కొన్న సందేశం పూర్తిగా అవాస్తవము, నిరాధారమైనది మరియు నకిలీది అని సహాయ ఖజానా అధికారి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గారు స్పష్టం చేశారు. అధికారిక వాస్తవాలైతే ఏమీ లేవు అంటూ రాష్ట్ర ఖజానా శాఖ ట్రెజరీ డిపార్ట్మెంట్ గానీ, ఏ జిల్లా ఖజానా అధికారి డీటీఓ గానీ, కార్యాలయం గానీ పెన్షనర్ల ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఇటువంటి ఆదేశాలేమీ జారీ చేయలేదు. అలాగే దీనివల్ల పెన్షన్ ఏమీ ఆగదు. ఈ నకిలీ సందేశం కారణంగా ఎవరి పెన్షన్ కూడా నిలిపివేయబడదు. పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది అన్నారు. ఇక మూడోది అనవసర ఆందోళన వద్దు. ఈ సందేశాన్ని చూసి పెన్షనర్లు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎవరు ట్రెజరీ కార్యాలయాలకు పరుగు పెట్టాల్సిన పని లేదు అన్నారు. సరైన ప్రక్రియ సాధారణంగా పెన్షనర్లు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ సమర్పించాల్సి ఉంటుంది. దానికోసం ప్రభుత్వం ముందుగానే అధికారిక తేదీలను, మార్గదర్శకాలను పత్రికా ప్రకటనల ద్వారా లేదా ఇతర అధికారిక ఉత్తర్వుల ద్వారా తెలియజేస్తుంది. అంతేగాని ఇలా హఠాత్తుగా వెరిఫికేషన్‌కు పిలవడం అనేది జరగదు. పెన్షనర్లకు విజ్ఞప్తి. దయచేసి ఇటువంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు. ఈ నకిలీ సందేశాన్ని మీ వాట్సాప్ గ్రూప్‌లలో గానీ, ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో గానీ ఇంకెవరికీ పంపవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు. దీనివల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా మనము అరికట్టవచ్చు. సో, కాబట్టి ఈ మీ పెన్షన్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం కోసమైనా కేవలం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని లేదా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించండి అంటున్నారు. సో, పెన్షనర్స్ అంతా ఈ విషయాన్ని గమనించి అనవసర ఆందోళనకు గురి కావద్దని ఖజానా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.